సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది చాలా వరకు నేరాలు తగ్గాయన్నారు ఎస్పీ రూపేష్. జిల్లాలో ఓవైపు పారిశ్రామిక ప్రాంతం, మరోవైపు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఉండడంతో అక్కడ జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. హైదరాబాద్ సిటీకి ఆనుకొని ఉన్న అమీన్పూర్ ప్రాంతాల్లో సైబర్ మోసాలు జరిగాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు ఎస్పీ. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో గంజాయి అక్రమ రవాణాపై పలు కేసులు నమోదు చేశామన్నారు. ఇయర్ ఎండింగ్ సందర్భంగా జిల్లాలో జరిగిన నేరాలు, పోలీసుల విచారణలపై వివరణ ఇచ్చారు ఎస్పీ రూపేష్. ముఖ్యంగా గాంజాయికి సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేయడము అండ్ మ్యాక్సిమం కేసెస్ ప్రాపర్టీ అఫెన్సెస్ డిటెక్ట్ చేయడము, వీటన్నిటిని కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా జిల్లాలో షీ టీమ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ యాక్టివేట్ చేసి వాటిల్లో ఎవరైతే ఈ ఆకతాయిలు ఉంటారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్, కొన్ని కేసులలో కేసులు పెట్టడం కూడా జరిగింది. కొన్ని ఇనిషియేటివ్స్ కనుక తీసుకుంటే ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్స్లో ఒక 7 చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కానీ, చిల్డ్రన్ కానీ, చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, జువెనైల్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మన సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి డిఫరెంట్ షిఫ్ట్స్లలో అందరూ పనిచేస్తూ ఉంటారు కాబట్టి మై ఆటో ఈజ్ సేఫ్ అనే ఒక వెహికల్ సేఫ్టీ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, QR కోడ్ బేస్డ్. సో దానివల్ల మనము సంగారెడ్డిలో మన జిల్లా ఆసుపత్రిలో ఒక 2 years ఓల్డ్ కిడ్ మిస్ అయినా కూడా వితిన్ 30 hours పట్టుకోవడం జరిగింది. ద మెయిన్ క్లూ ఈజ్ విత్ ద QR కోడ్ బేస్డ్ ఆటో నెంబర్. దాంతోపాటు ఈసారి ఈ ఇయర్ దాదాపుగా లాస్ట్ ఇయర్ 8 కేసులు ఉంటే ఈసారి 24 గాంజా కేసులు పెట్టడం జరిగింది. మరియు పెద్ద మొత్తంలో గాంజాను సీజ్ చేయడం జరిగింది. దాదాపు 10 ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నాయి. సో వీటితో ట్రాఫిక్ కంజెన్షన్ ఎక్కడైతే ఉంటుందో ఇమీడియట్గా ట్రాఫిక్ కానిస్టేబుల్ వెళ్ళి అక్కడ క్లియర్ చేయడానికి ఉంటుంది.